జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తే తనకొచ్చే జనస్పందన, తనకున్నటువంటి ఒక మాస్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ పాలకులను భయపెడుతుంది. మనం ఇంతకు ముందే కొన్ని పర్యటనలు అప్పుడు చూసాం. గుంటూరు మిర్చి ఆటకు పోయినప్పుడైతే ఒక్క పోలీసుని కానీ ఇవ్వకుండా కంట్రోల్ చేద్దామనుకున్నారు, కానీ వెళ్ళొచ్చారు. పొదిలి పోయిన, పల్నాడు జిల్లాకి వెళ్ళిన, అనంతపురం జిల్లాకి వెళ్ళిన, రామగిరి దగ్గరకు ఎక్కడికి వెళ్ళినా కూడా, తెనాలి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం పతాక స్థాయిలో ఉంటారు. అండ్ రాబోయే రోజుల్లో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోనే ఉండబోతున్నారు. ఆ దిశగా కార్యాచరణ సిద్ధమవుతూ ఉంది. మరో 6 నెలలు అయితే కూటమి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఆ తర్వాత గట్టిగో 2 సంవత్సరాల పాటే వీళ్ళదుంటే తర్వాత ఇంక ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అయితే కూటమి ప్రభుత్వం చాలా షార్ట్ టైంలోనే పతాక స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది జనాల దగ్గర నుండి. అండ్ ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత నిరసించుకుంటూ ఇప్పటికే చాలా కార్యక్రమాలకు పిలిపించారు. ఇవంతా ఒక ఎత్తు. అండ్ ఇప్పటి నుంచి జరగబోయే నిరసనల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి పాల్గొనబోతున్నారు అని ఆయనే ప్రకటించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఇది కంటి మీద కునుకు లేకుండా చేసే ప్రకటనే. ఎందుకని ఒకవైపు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది కూటమి, మరొక వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇవ్వడం అనేది ఈ కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంటర్నల్గా దాన్ని అంగీకరించడం లేదు. 1000 ఎకరాల ఆస్తి అది. మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయాయి, మరి కొంత ఖర్చు పెట్టి మిగిలినవి రెడీ అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రైవేట్కి ఇచ్చేస్తే ప్రజల్లో పతాక స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అన్నది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికో లేకుంటే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని లీడ్ చేసినది లోకేష్ గారు ఎవరో తెలియదు. వాళ్లకు ఏమైనా కనుక ప్రయోజనాలు ఉండొచ్చు ప్రైవేట్కి ఇవ్వడం, అలాగని మొత్తం పార్టీ దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని నిరసించుకుంటూ కనుక నిరసనల్లో పాల్గొంటే ఈ ప్రభుత్వం మరింత ఇబ్బందులు పడడం గ్యారెంటీ. సో మొండిగా ఆ నిర్ణయం మీద ముందుకెళ్ళినా ప్రభుత్వానికి చెడ్డపేరే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి నిరసనలో పాల్గొని ప్రభుత్వం మీద ప్రెజర్ వచ్చి ఆ నిర్ణయం మీద వెనక్కి పోయినా వీళ్ళ మెడలు వైసీపీ వంచింది అని చెప్పి డెఫినెట్లీ క్రెడిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. నువ్వు ఏ కోణంలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నాను అని చెప్పి చేసిన ప్రకటన, నిరసనల్లో నేను కూడా పాల్గొంటాను అని చెప్పి ప్రకటన అయితే కూటమి పార్టీ ఖచ్చితంగా కునుకు లేకుండా చేస్తుంది. వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేసుకుంటూ పోదాం, జనాలను మాయ చేద్దాం. ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదు. రాజకీయంగా ఒకరినొకరు తిట్టుకుంటారులే అని చెప్పి జనం ఒక పాయింట్ వరకు అనుకుంటారేమో, కానీ ఇలాంటి నిర్ణయాలలో జనాల జీవితాలను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే ఇటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరికి, నువ్వు ఆ రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడో దగ్గర మెడికల్ కాలేజ్ వస్తుంది కదా 17 అంటే, దానికి అనుబంధంగా ఆసుపత్రి వస్తుంది కదా, మరి ఆ చుట్టుపక్కల ప్రజలు ఆసుపత్రికి వెళ్తే ఫ్రీగా వైద్యమే కదా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతే అక్కడ ఫ్రీగా వైద్యం దక్కదు కదా. దాదాపు 100లో 90% మంది జనం దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు కదా. ఈరోజు కాకుండా రేపైనా జగన్ గారు మరింత ఫీల్డ్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసినప్పుడైనా జనం ఆలోచిస్తారు కదా. ఈ ప్రభుత్వం లెక్క కట్టుకు మెజర్ చేయలేనంత వ్యతిరేకత డెఫినెట్లీ ఎదుర్కొంటుంది. వీటన్నింటినీ ఎలా సరిచేసుకోవాలి అని చెప్పి లెక్కలు ఇప్పటి నుంచే కూటమి ప్రభుత్వం అయితే వేసుకుంటున్నట్లుంది. ఎట్లా డీల్ చేయాలని చూడాలి.